హాయ్ గేమర్స్. సో మనమైతే వాళ్ళ సర్కార్ ఇన్ఫినైట్ అనే గేమ్ అయితే ఆడబోతున్నాం. ఇది విజయ్ తలపతికి సంబంధించిన గేమ్ అన్నమాట. సో గేమ్ బాగుంటుంది అసలు, ఎర్కనాట్స్ వదిలి. సో ఇదిగోండి గేమ్. సో మనం ఇప్పుడు ఫస్ట్ క్రెడిట్స్ అయితే చూసుకుంటే, క్రెడిట్స్లో గేమ్ డెవలపర్స్ జీ దినేష్ కుమార్, జీ రాజేష్ కుమార్, జీ ప్రవీణ్ కుమార్ అంట, అందరూ కుమార్లో ఉన్నారు. యాక్టర్ రెఫరెన్స్ తలపతి విజయ్. సో గేమ్ అయితే బాగుంటుంది గైస్. ఐ ఆల్సో లైక్ ఇట్. నాకు చాలా వన్ ఆఫ్ ద ఫేవరెట్ గేమ్ అయితే అయ్యింది. తర్వాత స్కారీ టీచర్ సిరీస్ కూడా వస్తుంది, మరి దానికోసం వెయిట్ చేయండి. అంతేకాకుండా ఢిల్లీ ట్రిప్ పార్ట్ 3 ఇవాళ కానీ రేపు కానీ పక్కా వస్తుంది. ఇట్స్ మై ప్రామిస్. అంటే మొన్న ఒకసారి వీడియో అయితే డిలీట్ అయింది కదా, ఇప్పుడు అందుకు ఇవాళ అయితే, అంటే ఇవాళ కానీ రేపు కానీ. సో సెట్టింగ్స్లో ఎస్ఎఫ్ఎక్స్ సో అంతా బాగానే ఉంది. అవసరం సో కంట్రోల్స్ చూసుకుంటే కనుక ఇప్పుడు మనం ఒకసారి కంట్రోల్స్కి అయితే వెళ్దాం. సో కంట్రోల్స్ చూసుకుంటే కనుక ఇట్స్ నాట్ టచబుల్, ఏమి టచ్ చేయలేం, అంటే ఏమీ చేయలేం. సో నథింగ్. సో ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ ఏంటుంది, ఎస్ కస్టమైజ్డ్ హబ్. ఇక్కడికి వెళ్తే మనం ఇక్కడ వీటితో పని అంటే కూడా నాకు అర్థం కావట్లా. పిక్ వెపన్ని నేను సేవ్ చేసుకున్నా కూడా నాకు పిక్ వెపన్ రావట్లా. సో ఐ లెఫ్ట్ ఇట్. సో ఇక మనమైతే మెయిన్ గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో స్టార్ట్ గేమ్ అయితే కొట్టేశాను. సో అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి గాయస్. సో చాలా బాగున్నాయి. నాకు అయితే నా ఫేవరెట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కాదు, ఇదైతే కాదులేదు. ఎస్, ఇది నాకైతే ఫేవరెట్ అవుట్ఫిట్. నాకు ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. సో అందుకే నేను ఇది వాడుతున్నా. బట్ నేను ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసుకోలేదండి, నాకు డైమండ్స్ వేరే దానికోసం ఉన్నాయి. ఇప్పుడు స్టేజెస్లో మనం మీటింగ్ ఆఫీస్ చెన్నై అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒకసారి హై స్కోర్ కొట్టాను, ఈసారి కొట్టమని చూసుకుందాం. ఇంకా కన్స్ట్రక్షన్ ఏరియా, మీటింగ్ ఆఫీస్, మ్యాన్షన్, ఇంకా ఇదేంటి చెన్నై బ్రిడ్జ్ అనుకుంటా, ఐ థింక్ సో. అండ్ సో అంతే, చెన్నై నైపూర్ బ్రిడ్జ్ అనుకుంటా. యాస్, వేర్ హౌస్, ఇంకా ఏమున్నాయి, ఓకే మెట్రో ట్రైన్. అంతే గైస్, ఇదే లాస్ట్. ఫ్యూచర్లో ఏమన్నా అప్డేట్స్లో అయితే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నా, ఐ థింక్ సో. సో మనమైతే గేమ్లోకి అయితే ఇప్పుడు వచ్చేసాం. సో అబ్బా ఏ వర్ణ ఉందా అసలా, అబ్బా వాట్ ఏ ఫైటింగ్. సో ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ఓకే స్టార్ట్ అయిపోయింది. మనకి వచ్చేసాయి. రండి తీసుకో. వెనకాల మ్యూజిక్స్ కూడా గాయస్ మీకు వచ్చినాయో మీకు వినపడుతున్నాయో వినపడట్లేదు కామెంట్ చేయండి. మ్యూజిక్స్ కూడా బాగా ఉన్నాయి అసలు, వేరే లెవెల్. అంతే గాయస్. ఓకే మనోడైతే మామూలు కొట్టట్లా. వేసుకో తీసుకోరా, ఇక పట్టుకోండి. ఎస్ గైస్, మనం ఇలా టాస్క్ కంప్లీట్ చేస్తే మనకి డైమండ్స్ కూడా వస్తాయి. ఇదిగో తీసుకో. ఎస్ గైస్ ఆడు అయితే అయిపోయాడు. సో పర్ఫార్మ్ కౌంటర్ అటాక్ 6 times ట్రై చేద్దాం. ఎంతమంది ఉంటే మళ్ళీ కౌంటర్ అటాక్స్ అంట. సో చూద్దాం. సో ఇప్పుడు మనమైతే స్కోర్ వచ్చేసి 1 అయింది. ఈయనేద్దాం. సో మనకు పర్వాలా. సో మనమైతే డిఫెన్స్ తీసుకుంటుంటే వీడు కొడతాడు కూడా. సో మరి మామూలుగా ఉండదు. తీసుకో. ఎస్ గైస్, వాళ్ళు ఒక్కొక్కడికి టమాటా పచ్చడి అన్నీ వడ్డిచ్చేయడమే. తీసుకుని నన్నే కొట్టడానికి వస్తావా, తీసుకో. మరి మామూలుగా ఉండదు. డిఎన్పి ఇక్కడ అంటే విజయ్ తలపతి. సో మరి మామూలుగా ఉంటుందా, రేంజ్లో కొడతానే అనుకుంటున్నారు. ఎరా ఎన్ని కొట్టాలరా నిన్ను, తీసుకో. ఇంకా అంతే గైస్, వీడు మళ్ళీ లెగుస్తున్నాడు. తీసుకోరా, నీకు ఇలాగా నాన్ స్టాప్ కొట్టాలి. సో ఇంకా వస్తున్నారు అనుకుంటా గైస్. ఎస్ వచ్చారు. మరి వేసుకో బీజేపీ వేసుకో. ఒక్కొక్కడికి ఉందలేండ్రా, రాండి వస్తున్నారుగా, రండి. చుట్టుముట్టి కన్ఫ్యూజ్ చేయొద్దు. సో గైస్, సర్కార్ మూవీలో ఇన్ని ఎక్కడ ఉన్నాయో బయస్ టాస్క్ ఇట్లాగ ఇచ్చింది. ఇప్పుడు అయితే కంప్లీట్ అయింది. నాకు తెలిసి పర్ఫార్మ్ 6 కౌంటర్ అటాక్స్ అనుకుంటా. అదే ఎస్ అండి. కలెక్ట్ కాయిన్స్ టైమ్స్ 10 times అరౌండ్ ద స్టేజ్. అక్కడ స్టేజ్ ఎక్కడ పెట్టారా మీరు?
నాకు అర్థం కావట్లేదు గాయస్ అసలు. సో మనమే వెళ్ళి డైమండ్ తీసుకున్నాం, వీడు ఇచ్చేది ఏంట్లే అని చెప్పి. అంటే గేమ్ మంచిదే, నాకు నచ్చింది అసలు నిజంగా. ఎవరు క్రియేటర్ కానీ గేమ్కి నాకు తెలియట్లా, చాలా బాగా అయితే విఎఫ్ఎక్స్ ఇదంతా అసలు ఇంత చిన్న గేమ్లో అయితే ఇన్ని ఫైటింగ్ మోడ్స్ ఇంకా ఇన్ని అంటే బాగుంది. నాకు పిక్ వెపన్ ఇచ్చి ఉంటే కూడా బాగుండేది అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. సో అయితే ఇవాళ అయితే ప్రతి ఒక్కరికి ఊడింది గాయస్. మనమైతే వాళ్ళ హై స్కోర్ చేసేంత వరకు వెళ్ళలేదు. సో తీసుకోండి. అయితే అదే హై స్కోర్ 14 కొట్టాలి, లేదంటే 14 కన్నా ఎక్కువ కొట్టాలి. సో ఒక్కొక్కడికి వాళ్ళ మామూలుగా ఉండదు. సో రా ఎవడొస్తాడు ఇప్పుడు, నేను చూస్తాను. డిఫెన్స్ దెబ్బకి నా ఫైటింగ్ దెబ్బకి మీరుంటే అసలు మీకు ఒక్కొక్కడికి ఉండే రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు అంటే కూడా చేస్తుంటే ఇవాళ మీకు ఒక్కొక్కడికి అంతే అయిపోయింది. ఇవాళ మీకు మామూలుగా ఉండదు నా చేతుల్లో. పక్కకి నీ సో వీళ్ళందరినీ వేసేసే లోపు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి. తీసుకో, నీకు కావాలా? సో పర్వాలేదు తీసుకో, నువ్వు కూడా నీకు కావాలంటే నేనేమన్నా. సో పర్వాలా తీసుకోండి. ఒక్కొక్కడు లైన్లో రండి, లైన్లో రాకపోతున్నా కూడా మీకు వేసేస్తా నేను. తీసుకో, ఇదేగా నీకు కావాల్సింది, తీసుకో. గాయస్ ఇలా అందరు నన్ను రౌండప్ చేసి కొడుతున్నారు, అన్యాయం అసలు ఇది. నాకైతే నా హెల్త్ కూడా అయిపోవచ్చింది, పైన చూసుకోవచ్చు. మరి ఇవాళ వీళ్ళందరినీ వేసేద్దాం. గ్యాప్ లేకుండా కొడితే కూడా వీళ్ళు వస్తున్నారు. గ్యాప్ ఇవ్వట్లా వీళ్ళకి, నేను గ్యాప్ ఇవ్వను, మామూలుగా ఉండదు. ఏంటి గాయస్ వాడు మూల నుంచి ఉన్నాడు. వెళ్ళేసేద్దాంలేండి, ఆగండి. ఫస్ట్ వీళ్ళందరినీ క్లియర్ చేసి ఆడికి నల్లగా వేసుకున్నా. రావట్లేదా? వచ్చాడా? రాలేదు కదా. ఆడికి భయం వేసిందేమో నేను కొట్టిన దెబ్బలకి, మరి అక్కడే ఉండిపోయాడు. ఇక వీళ్ళందరూ కూడా వెళ్ళి లైన్లో నిలబడేలా చేస్తా, మామూలుగా ఉండదు. ఒక్కొక్కరికి ఇదిగా తీసుకో. ఈడు తిరిగిందైతే నాకు భలే అనిపించింది. సో తీసుకోరా, నీకు లైన్లో ఉన్నావుగా, మరి తీసుకో వచ్చి, నో ప్రాబ్లం తీసుకో. ఎవరికి కావాలంటే వాళ్ళకి వడ్డిచ్చేయడమే, పర్వాలా. పక్కైపో. నీకు కావాలా? ఎవరికి కావాలి? నీకు కావాలా? నీకు కావాలా? ఇప్పుడు వచ్చాడు కదా లూప్లోకి. ఇక మామూలుగా ఉండదు, తీసుకో. మామూలుగా ఉండదు, చెయ్యి ఎరుపు మరి కొట్టేస్తారు రే. ఇంకొక గుద్దు పడినా మనకి అయిపోయినట్టే. ఆల్మోస్ట్ 2 గుద్దులకు వస్తానేమో అంతే. నా హెల్త్ మరీ దారుణంగా ఉంది. ఒక్కొక్కరిని తీసి లోపల మూలేసేద్దాం. చెప్పే కదా ఇవాళ 14 అన్న స్కోర్ చేయాలని చెప్పేసి. గాయస్ కొట్టేశాడు వీటిల్లోనే వాళ్ళని వదలడం. సో మళ్ళీ మనమైతే గేమ్లోకి అయితే వచ్చేసాం. ఇంకా మామూలుగా ఉండదు, ఒక్కొక్కడికి రచ్చే. ఇంతాక కన్ఫ్యూజ్ చేసి కొట్టారు కదరా, ఇప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజన్ లేకుండా కొడతారు. రండి ఇవాళ మీకు మామూలుగా ఉండదు. ఇంతకు నన్నే కొడతారా? తీసుకురా. మీకు ఇక గ్యాప్ ఇవ్వడ్రా. మీరు గ్యాప్ ఇస్తుంటే ఏం చేస్తున్నారో బాగా అర్థమవుతుంది. ఇక నేను మీకు గ్యాప్ ఇవ్వకుండా అయితే కొడతాను, అప్పుడు మీకు తెలుస్తుంది వేరే వాడి సంగతి. ఇక మీకు ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు, ఇంటర్వెల్స్ ఏం లేకుండా కొడతారే. మీకు ఒక్కొక్కడికి మామూలుగా కాదు. తీసుకో, ఎవరికి కావాలి? తీసుకో. వస్తున్నావు కదా రా. గాయస్ నాకు నుంచి కూడా హెల్త్ పోకుండా అప్పుడే ముగ్గురునేస్తా. మార్సులు ఏమి విజయ్ తలపతి వస్తున్నాయి మూవీస్, మార్సులు బిగిలి అని. పర్వాలా, ఇంత కూడా హెల్త్ పోలా. బట్ అవి 4 కొట్టేసా. మరి అంతా కలిసి మీద కోపం మీద ఆడుతున్నా. మరి వీళ్ళంతా నాకు చేసిన దానికి గాయస్ మామూలుగా కొట్టిన వీళ్ళందరినీ. తీసుకో. మామూలుగా ఉండదు నీకు. ఒక రేంజ్లో కొడతా, ఏ రేంజ్లో కొడతానంటే మామూలుగా ఉండదు. నాకౌట్ 3 enemies వితౌట్ బీయింగ్ హిట్. ఇంతసేపు 4 కొట్టారా? అప్పుడు ఇవ్వాల్సిందా ఛాలెంజ్. కొట్టించుకున్న టైంలో ఇస్తాడు గైసీడు.
నాకు అర్థం కాకుండా నీకు పడిపోద్దురే. ఇవాళ ఎవరు వస్తే వాళ్ళకి వడ్డిస్తారమ్మా, రావాలమ్మా రావాలి. దెబ్బలు తినడానికి తీసుకుని నన్నే కొట్టడం వస్తావా? ఎరా నీ వాళ్ళు నాకు పైసా ప్రయోజనం లేదా? మళ్ళీ తప్పులు చేస్తున్నారు వాళ్ళు. తప్పులు ఇంకో టాస్క్ ఇచ్చాడు గైస్. అదే అవ్వలేదంటే నువ్వు ఇంకోటి ఇచ్చావురా. ఏం చేయాలిరా నేను టాస్కులు? నాకు డైమండ్స్ వస్తున్నాయా? రావట్లా. డైలీ రివార్డ్లో అన్నా తీసుకోవాలి. ఇంకేం చేసేది నేను? చెప్పు పని నువ్వే. వద్దులేండి. సో మళ్ళీ వచ్చింది. ఇక గ్యాప్ లేకుండా గుద్దేయాలి ఒక్కొక్కడిని. ఇంతకు నన్ను కొట్టారు, ఇప్పుడు వీళ్ళని నేను కొడతా. అంతే, వాళ్ళొక్కొక్కడికి మామూలుగా ఉండదు. మొత్తం మీ అందరినీ వాళ్ళని నేసేస్తానని ప్రమాణం చేస్తున్నా. సో ఇంకా 7 మెంబర్స్ని కొడితే మన హై స్కోర్ మ్యాచ్ అవుతాం. ఎస్, హై స్కోర్ మనమైతే మ్యాచ్ అవుతాం. ఇంకా 7 మెంబర్స్ని కాదు 6 మెంబర్స్ని. సో ఇదిగో నువ్వు తీసుకో, పర్వాలా. ఎన్ని కావాలంటే ఇస్తా. ఏంట్రా అలా ఎగిరిపోయావు? సర్లే పర్వాలేదు, తీసుకో. నీకేంట్రా, నువ్వు తీసుకోవచ్చు. నేను నీకు లేదని బాధపడుతున్నా. పర్వాలా రా, నేను నీకు ఇస్తానుగా. నేను ఉండగా నువ్వు ఎందుకు రారే? ఫీల్ అవ్వకరా, నేను ఇస్తాను, నువ్వు తీసుకో. ఏం బాధలా. నీకు నేను కొడతా, మీరు కొట్టించుకోండి. సో గైస్, గేమ్ అయితే చాలా బాగుంది. గేమ్కి పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. సో వద్దులేండి, తిట్టుకోకుండా. డిలీటెడ్ పార్ట్ 3 ఎంత లేట్ చేశాను గైస్. అంటే ఆ రోజు నేను ఇది పెడదాం అనుకున్నా. సో వీడియో రెడీగా ఉంది, వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నా. సర్లే చాలా టైం ఉంది కదా 6 అని చెప్పి పడుకునేసరికి, ఇక లెగిసేసరికి 6 దాటిపోయింది. సో ఇంకెప్పుడు అలా పడుకోవాలండి. పని చేసి అప్లోడ్ చేశాక పడుకోవాలన్నా. అంటే గైస్ ఎప్పుడు నిద్ర పట్టదు నాకు మధ్యాహ్నం. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదండి, చాలా రేరు. మరి అలా పట్టేసింది ఎందుకో నిద్ర, బోర్ కొట్టి. న్యూస్ చూస్తుంటే పట్టేసింది నిద్ర. సో న్యూస్ అంతా బోర్ కాదండి. సో తీసుకోండి రా. ఇవాళ మీకు హై స్కూల్ ఫినిష్ చేసే వరకు నేను ఆగను. ఎస్ గైస్, ఈ మూలను కొడతా ఒక్కొక్కరిని. నాకు మూలల్లో కొడితే ఇష్టం అబ్బా, అంటే త్వరగా చేస్తారు. సో రిజ్యూమ్ చేద్దాం. ప్లే అగైన్ కొట్టేసా. మరి అంటే ఎందుకు కొట్టాను నాకే తెలియదులేండి. అంటే తెలుసు, అంటే వీళ్ళందరూ గుమ్మ కూడుతున్నాడు అని కొట్టాను. ఇక మామూలుగా కొట్టను, ఒక్కొక్కడికి మామూలుగా అయితే ఉండదు. సో ఇక మనమైతే గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదిగో తీసుకో. ఏంటి ఇద్దరు ఒకే షర్ట్ వేసుకొని వచ్చారు? నేను ఎవరిని కొట్టాలి ఇప్పుడు ఫస్ట్? సో నీకు వడ్డిస్తా. కౌంటర్ అటాక్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు ఇస్తున్నాడు, ఇంతకు ఇవ్వకుండా. సో పర్వాలేదులేండి. ఇదిగో తీసుకో. నీకు ఫీల్ అవుతున్నావుగా, మరి తీసుకో. మరి మామూలుగా ఉండదు. డిఎన్పి ఇక్కడ తీసుకో. నువ్వు సావారా? అయిపోయాడు గైస్ ఇటు కూడా. నెక్స్ట్ ఈడే. నీకు మామూలుగా ఉండదురా, ఇది చూసుకో. నువ్వు నేను వాళ్ళు తేలిపోవాలి. తీసుకో. వీడికి తగలట్లా గైస్. వీళ్ళిద్దరు గుమ్ముకూడి నన్ను కొడుతున్నారు. వీళ్ళిద్దరి వల్ల నా హెల్త్ అయితే అయిపోయింది. తీసుకోరా, ఎంత నుంచి తగలట్లేదు. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నీ ఇద్దరిని ఊరికి వదిలిపెట్టను. నువ్వు మామూలుగా ఉండదు రే. స్టేజ్ ఎక్కడ ఉందరా నాయన? నాకు అర్థం కావట్లా. వెళ్ళిపోయావేంటి? రా ఇట్రా. నీకు వస్తే ఇస్తా కదా లడ్డు, బూందీ, చక్రాలు, అరిసెలు, గారెలు అన్నీ బాగా తిను. తీసుకో. నెక్స్ట్ ఎవరికి కావాలి? రాండి. నువ్వు సావారా? ఇదిగో ఇప్పుడు చంపేస్తాలే, పర్వాలా, ఫీల్ అవ్వకు. నువ్వు ఇవాళ అయిపోయే వరకు నేను కొడతానే ఉంటారే. గైస్ నాకెందుకో తేడా కొడుతుంది, అంటే అవుట్ అయిపోతానేమో అని. మరి చూద్దాం. అవుట్ అయిపోతే నెక్స్ట్ మామూలు కొట్టను, రేంజ్లో కొడతాను. ఇంకా 5 నిమిషాలు ఇది ముగిచ్చేసి వెళ్ళిపోద్దా. మరి మామూలు కొట్టద్దు, వీళ్ళని ఒక రేంజ్లో గుద్దుదా. రే తీసుకొని రే. ఇద్దరు వచ్చి అటాక్ చేస్తున్నారా నా మీద? తీసుకో. ఇవాళ మీకు ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు. తీసుకోండి. పడుకోబెట్టేస్తా ఒక్కొక్కరిని. గుద్దితే పడుకుంటారు అంటారు కదా, అలా కొడతాను. తొక్కుకుంటూ పోవాలని సామెత.
వాడాలి బాగా. అస్సలు వాళ్ళ తగ్గేదే లేదు గాయస్, మామూలుగా ఉండదు. కొట్టేస్తా. మీకు అందరికీ అయిపోయింది లేరా, ఇవాళ లాస్ట్ రోజు. రండి తీసుకోండి. ఇద్దరిని వేసినా ముగ్గురు నాకేసారి వేసిన మీకు బుద్ధి రాదు కదరా, వస్తానే ఉంటున్నారు. నాకు అసలు నాకు నిజంగా తలనొప్పి పడుతుంది మీ మూలంగా. మామూలు కొట్టను. ఇవాళ మిమ్మల్ని ఫినిష్ చేసే ఇంటికి వెళ్తా అంటే మరీ ఆ రేంజ్లో కాదండి. సో ఇవాళ గాయస్ వీళ్ళు వస్తూనే ఉంటారు. ఇక గేమ్కి ఇలా ఎండ్ అయితే ఉండదు అనమాట. అయితే ఇంకా ఈ గేమ్కి ఎండ్ అయితే ఉండదు గాయస్. సో గేమ్ లింక్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. సో ఎవరైనా ఆడకపోతే ఆడండి. సో గేమ్ అయితే చాలా బాగుంది. సో మరి మామూలుగా ఉండదు. మరి చాలా గ్రాఫిక్స్ కానీ అన్నీ సూపర్ ఉన్నాయి. సో ఈ గేమ్కి రేటింగ్ ఇవ్వాలంటే 100 out of 100 కన్నా ఇచ్చేయచ్చు. సో కాస్త ఆ పిక్ వెపన్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో ఓకే, నాకు ఇది కూడా బాగానే వదిలేండి. పిక్ వెపన్ లేకపోయినా వెపన్ ఉంటే కాస్త వీళ్ళందరినీ త్వరగా కొట్టచ్చు. సో అందుకే సో ప్రజెంట్ మనం దీనికి ఎంత ఇవ్వచ్చు, లైక్ 99.9%. సో మీ రేటింగ్ ఎంత ఇస్తారో ఈ గేమ్కి కూడా కామెంట్ చేయండి. సో ఇంకా వీళ్ళందరూ అయితే నేను కొడతానే ఉన్నా, ట్రై చేస్తున్నా. నాకు ఆయాసం వస్తుంది కానీ వీళ్ళకి అయితే ఆయాసం రాట్లా, లేచి వస్తూనే ఉన్నారు గాయస్. అమ్మ ఎంతమంది వస్తే యాడికి రా మిమ్మల్ని వేసేది, ఎవర్రా మీరు ఇంత దారుణంగా ఉన్నారు, ఎలా రా మిమ్మల్ని కొట్టే. సో గాయస్ రికార్డ్ బదులు కొట్టడం అయితే వాళ్ళ హై స్కోర్ అయితే మనం అవ్వలేదు గాయస్. సో 10 ఉంది. పర్వాలా, మనం ఇంకా ఎక్కువ స్కోర్ చేయడానికి ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు అవ్వకపోతే ఇక వద్దు. లాస్ట్ ప్రైజ్ గెలిస్తే గెలిచాం, లేదంటే లేదు అంతే. సో ఇక మామూలుగా ఉండదు. గ్యాప్ లేకుండా కొట్టడానికి ట్రై చేస్తానులేండి. ఇంతకు నుంచి అదే అంటున్నాను కానీ కొట్టలేకపోతున్నా. గేమ్ ఇట్స్ హ్యాపెన్ మ్యాన్. మరి జరుగుతాయి గేమ్ అన్నాక ఇంకేం చేస్తాం. మరి మా కొట్టక తప్పదు కదా. తీసుకోండి రా, తీసుకో అంతే గైస్. ఈడు అయిపోయాడు. నెక్స్ట్ నువ్వేరా, అన్నయ్య కొడతారా, ఇంతక్కడి నుంచి చూస్తున్నాను గైస్. కొడతానే ఉన్నారు నన్ను, ఇంకా వీళ్ళని గ్యాప్ ఇవ్వకుండా నేను కొడతాను. వాట్ అ నైస్ గేమ్ గైస్, నైస్ గేమ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు గేమ్ క్రియేటర్ కానీ విఎఫ్ఎక్స్ కానీ హ్యాట్స్ ఆఫ్ అంతే. నథింగ్ టు స్పీక్ మోర్, దేర్ ఈజ్ నథింగ్ అంతే. సో మామూలుగా లేదు గేమ్ మాత్రం. వీళ్ళందరికీ చెప్పిండేలాగే చెప్పడం నాకు నచ్చట్లా, వినడానికి మీకు బోర్ కొడుతుందేమో. బట్ ఏం చేయలేం, అంతే అయిపోయింది. కథం పోయే గోవింద నామాలు పెట్టారు. సో ఇంకోసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది. సో ట్రై చేద్దాం. మరి ఇంకా 1 minute ఫినిష్ చేసేస్తా అంటే డౌటే లేదు. మరి చూద్దాం మరి ఎలా కొడతాము. ఇక గాడ్ చూసుకోవాలి. 1 minute. సో వీళ్ళే నన్ను గొడ్డు చంపేసేలా ఉన్నారు. సో ట్రై చేద్దాం. ఏముంది, అప్పుడే అయిపోయింది. కానీ నేను ఒక్కటే కొట్ట, ఒక్క దెబ్బ వేశారు. బట్ నాకు ఇంత హెల్త్ పోయింది. సో ఈ మ్యాచ్ కూడా నాకు డౌటే. ఈ మ్యాచ్ మీద ఎలా పడితే ఏ యాంగిల్లో పడితే యాంగిల్లో కొట్టడం. సో కెమెరా యాంగిల్స్ కూడా ఫ్రీ, అంటే ఎటు కావాలంటే అటు తిప్పగలుగుతున్నాం. సో బాగుంది. సో గేమ్ ఈజ్ నైస్. సో అంతే, నథింగ్ టు మోర్ సే. సో గైస్ అంతే అయిపోయింది. ఇక మనం హై స్కోర్ కాలేండి, ఇంకా ఏం చేయలేం. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.